దిమ్మ తిరిగిపోవాలి. వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్ ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే కొంచెం కొత్తగా ట్రై చేశాను, ఎందుకంటే నాకు బ్రదర్ అయితే ఈ వీడియో సెండ్ చేశాడు ఫ్రెండ్స్, నాకు ఇన్స్టాల్ అయితే ఓకే. అందుకోసం అయితే నేను ఈ వీడియో మీద లిరిక్స్ యాడ్ చేశాను. ఆల్రెడీ ఇక్కడ మనకు ట్రెండింగ్లో ఉన్న షేక్ ఎఫెక్ట్సే వాడాను. జస్ట్ మనం 3 ఫొటోస్ పెట్టుకుని మాత్రం ఒక మంచి యాటిట్యూడ్ అండ్ మాస్ వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఓకేనా. చాలా అంటే చాలా డెడ్ ఈజీ ఫ్రెండ్స్, కొంచెం కూడా స్కిప్ చేయకండి. దీనికి సంబంధించిన బీట్ మార్క్ ఇచ్చాను, ప్రీసెట్ ఇచ్చాను, ఎక్స్ఎంఎల్ ఇచ్చాను, షేక్ ఎఫెక్ట్స్ కూడా ఇచ్చాను ఓకేనా. మీరు ఏం లేదు, ఆ లింక్స్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకొని మనం 1 మినిట్లోనే అయితే వీడియో అయితే కంప్లీట్గా ఎడిట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా డెడ్ ఈజీ ఓకేనా. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం స్కిప్ చేయకండి. మీరు చూస్తున్న వీడియో కింద ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ నా వెబ్సైట్ లింక్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీకు యూట్యూబ్ వీడియో తమ్ములని కనిపిస్తుంది, కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు స్టెప్ బై స్టెప్ అన్నీ ఉంటాయి. వాటన్నిటిని అయితే మీకు ఏ లింక్ అయితే కావాలి ఫ్రెండ్స్, ఆ లింక్ అయితే ఎలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి ఓకేనా. ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనా. ఫ్రెండ్స్, మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలైట్ మోషన్లకి మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూసారు కదా మనకు న్యూ యాటిట్యూడ్ బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ అండ్ కింద మనకు షేక్ ఎఫెక్ట్స్ ఈ 2 లింక్స్ నేను ఎలైట్ మోషన్లకి ఇంపోర్ట్ చేసుకున్నాను. మీరు కూడా మాత్రం ఈ 2 లింక్స్ని ఇంపోర్ట్ చేసుకొని మనకు ఫస్ట్ ఫైలింగ్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని మనకైతే ఈ విధంగా ఉంటుంది ఓకే. మనకైతే ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ ఫంట్ నచ్చకపోతే చాలా డెడ్ ఈజీ, ఈ లేయర్ మీద క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఫ్రెండ్స్ మనకు పైన చాలా ఫండ్స్ ఉంటాయి ఓకేనా. మీకు చాలా ఫండ్స్ ఉంటాయి, మీకు నచ్చిన ఫండ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఓకేనా. మీకు నచ్చిన ఫండ్స్ యాడ్ చేసుకొని మీరైతే దీని అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఓకేనా. ఒకవేళ మీకు ఈ ఫంట్ నచ్చకపోతే ఓకేనా, ఒకవేళ నచ్చితే మాత్రం పర్వాలేదు ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనకు 4.15 మిల్లీ-సెకండ్స్ దగ్గర నుంచి మనం ఫోటోస్ పెట్టుకోవాలి. ఓన్లీ మనకు 3 ఫొటోస్ మాత్రమే పడతాయి మనకు బీట్ మార్క్లో, ఎక్స్ట్రా అయితే పట్టవు ఓకేనా. ఇక్కడ ప్లస్ అండ్ ఇక్కడ మీడియా, ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ యష్ ఫోటో తీసుకున్నాను ఫ్రెండ్స్. మనకు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజ్ ఏరియా ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. బీట్ మార్క్ వరకు డ్రాగ్ చేసుకొని బీట్ మార్క్ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి ఓకేనా. అలానే మనం సెకండ్ ఫోటో ఓకేనా, అలానే ప్లస్ అండ్ మీడియా ఇక్కడ మనకు గ్యాలరీ అండ్ 3 డాట్స్ ఇక్కడ ఫిల్ కంపోజ్ ఏరియా మనకు బీట్ మార్క్ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్. ఇలానే మీరు 3 ఫోటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం ఓకేనా. మనకు షేక్ ఎఫెక్ట్స్ అయితే వీటిలో ఉండవు, ఎందుకంటే నేను సపరేట్గా మనం షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను కాబట్టి. మళ్ళీ 1 సెకండ్ బయటికి రండి. బయటకు వచ్చేసి మనకు షేక్ ఎఫెక్ట్ ప్లేసెట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఒకే ఒక సింగిల్ షేక్ ఎఫెక్ట్ నేను అన్ని ఫోటోస్కి వాడాను కాబట్టి మీరు జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఈ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. కింద ఎఫెక్ట్స్ అండ్ 3 డాట్స్ ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఓకేనా. సింపుల్గా దీనికున్న ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. మీరు 1 సెకండ్ ఏం లేదు, ఇక్కడ మనకు ఉన్నాయి కదా మనం షేక్ ఎఫెక్ట్స్ ఫోటోస్ మనకు బీట్ మార్క్లో యాడ్ చేసిన ఫోటోస్, వాటికి యాడ్ చేసుకోవడమే చాలా డెడ్ ఈజీ. జస్ట్ ఏం లేదు, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కింద ఎఫెక్ట్స్ అండ్ ఇక్కడ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్ ఓకేనా ఫ్రెండ్స్. ఇలా మీరైతే మీరు 3 ఫోటోస్కి మాత్రం ఇక్కడ మాత్రం సింగిల్ షేక్ ఎఫెక్ట్ అయితే వాడుకోండి ఓకే. జస్ట్ చాలా సింపుల్ ఓకేనా ఫ్రెండ్స్. మొత్తం ప్రాపర్గా అయిపోయిన తర్వాత జస్ట్ ఏం లేదు, మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రెజల్యూషన్లో 4Kనా ఫుల్ హెచ్డీనా హెచ్డీనా మీకు నచ్చిన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చకపోతే నెక్స్ట్ టైం చాలా బెటర్స్ వీడియో తీసుకొస్తాను. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన ట్రిక్స్ అండ్ టిప్స్ కోసం అయితే నేను ఆల్రెడీ నా ఇన్స్టాలో ఒక సిరీస్లో అప్లోడ్ చేస్తున్నాను, దాంట్లో కూడా వెళ్ళి చూడొచ్చు. నచ్చితే మాత్రం దాంట్లో కూడా కొంచెం ఫాలో చేయండి ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.